నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మరి నేటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి డాక్టర్ ఈడ్పుగంటి పద్మజారాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి వారితో మాట్లాడదాం. నేటి రాశిఫలాల వివరాలు వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నేటి పంచాంగం. అమ్మ, మరి నేటి పంచాంగం వివరాలు తెలియజేస్తారా? 17/2/2026 శ్రీ విశ్వవసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, మాఘమాసం, కృష్ణపక్షం, మంగళవారం. సూర్యోదయం ఉదయం 6:42, సూర్యాస్తమయం సాయంత్రం 6:19, తిథి అమావాస్య సాయంత్రం 5:30 వరకు, నక్షత్రం ధనిష్ట రాత్రి 9:16 వరకు, యోగాలు పరిగ రాత్రి తెల్లవారుజాము 12:29 వరకు, కరణము నాగ సాయంత్రం 5:30 వరకు, కరణం కింసుగ్న రాత్రి తెల్లవారుజాము 5:17 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 3:24 నుంచి 4:52 వరకు, గుళికాలం మధ్యాహ్నం 12:30 నుంచి 1:57 వరకు, యమగండం ఉదయం 9:36 నుంచి 11:03 వరకు, అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుంచి 12:53 వరకు, దుర్ముహూర్తం ఉదయం 9:01 నుంచి 9:48 వరకు, దుర్ముహూర్తం రాత్రి 11:16 నుంచి మరలా 12:05 వరకు, అమృతకాలం ఉదయం 10:39 నుంచి 12:17 వరకు, వర్జం రాత్రి తెల్లవారుజాము 4:28 నుంచి 6:04 వరకు. నేటి రాశి ఫలాలు. మేషరాశి. ఇక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మేషరాశి వారికి ఆర్థిక విషయాల్లో అనుకూలతలు ఏర్పడే అవకాశం లాంటిది కనబడుతోంది. ముఖ్యంగా ఎదురు చూసిన విషయాలలో లాభంగా ఉండడం అనేది, అలాగే ప్రతి విషయంలో కూడా, అంటే ఏ విషయాన్ని అయితే మీరు వృత్తికి సంబంధించిన విషయాలు కావచ్చు, అలాగే లాభదాయకంగా మీరు తీసుకునే ఆలోచనలు, అంటే ఆలోచనలలో లాభదాయకంగా ఉండడం, అది వృత్తి వ్యాపారాలకు సంబంధించి కావచ్చు, అలాగే కుటుంబ వ్యవహారాలు, జీవిత భాగస్వామి, ముఖ్యంగా సంతాన వర్గానికి సంబంధించిన అభివృద్ధికి సంబంధించిన విషయాలు, ఏదైనా సరే లాభదాయకమైన ఆలోచనలు అనేవి రావడం, విద్యార్థులకు విద్యకు సంబంధించిన విషయాల్లో కూడా కొన్ని చక్కటి ఆలోచనలు అవి అనుకూలంగా ఉండడం, కమ్యూనికేషన్ స్కిల్స్ పెరగడం, రైటింగ్ స్కిల్స్ని పెంపొందించుకోవడం, విద్యాపరంగా పోటీతత్వాన్ని పెంపొందించుకోవడం, ఆ పరంగా వాళ్ళు దీని కొరకు అంటే పరీక్షల కొరకు కూడా రెడీగా అయ్యే విధానంగా వాళ్ళ మానసిక పరిస్థితిని పెట్టుకోవడం మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా దీన్ని మనం భావించవచ్చు. అయినప్పటికీ అధిక విధానంలో, అంటే ఏంటంటే మీ మీద మీరు అధిక ఆత్మవిశ్వాసంతో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆచితూచి వ్యవహరిస్తూ మీరు ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలనే ఏర్పడతాయి. వృషభ రాశి. ఇక వృషభ రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కుటుంబ వ్యవహారాల మీద అధిక శాతం దృష్టి కేటాయించే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అలాగే కుటుంబ వ్యక్తుల యొక్క సహకారం, అంటే మీ యొక్క ఆత్మీయ వ్యక్తుల కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడానికి ప్రయత్నాలు లాంటివి ఒకటి చేస్తారు. అంతేకాకుండా వారి యొక్క సహకారంతో వృత్తిపరమైన అభివృద్ధి కొరకు ప్రయత్నం చేస్తారు. వృత్తి చేసే ప్రదేశాల్లో కొలీగ్స్తో ఘర్షణలకి, మాట పట్టింపులకి తగిన విధంగా దూరంగా ఉండాలి. మీ కమ్యూనికేషన్ బాగుంటుంది, చెప్పవలసిన విషయాన్ని చక్కగా చెప్తారు. అలాగే విద్యాపరమైన విషయాల్లో విద్యార్థులకు రైటింగ్ స్కిల్స్ కూడా అనుకూలంగా ఉంటాయి. అలాగే సిస్టమేటిక్గా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. అన్నిటికంటే ముఖ్యంగా ఈ యొక్క మార్కెటింగ్ రంగంలో ఉండే వాళ్ళకి, జర్నలిజం రంగంలో ఉండే వాళ్ళకి, కళారంగంలో ఉండే వారికి అన్ని విధాలు అనుకూలంగా ఉంటుంది, రాజకీయ రంగంలో ఉండే వారికి కూడా. అయితే వ్యక్తుల యొక్క సహకారాన్ని కోరుకునేటప్పుడు కుటుంబ సభ్యుల యొక్క సహకారం విషయంలో మీరు ఆశించిన విషయంలో మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా గృహ వాతావరణం అనేది కొంతవరకు అనుకూలంగానే ఉంటుంది. మిథున రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మిథున రాశి వారి విషయాన్ని కనుక మీరు పరిగణలోకి తీసుకుంటే, మిథున రాశి వారికి ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం లాంటిది కనబడుతుంది. ముఖ్యంగా ఆర్థికంగా తీసుకునే నిర్ణయాలు కావచ్చు, ఆర్థిక అంశాలు, మాట విలువ, గౌరవం, గుర్తింపు విషయాల్లో కొంత పౌరుషం అనేది చాలా అధికంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మాటల వల్ల ఇతరులకి ఘర్షణగా అనిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి మాటలు మాట్లాడేప్పుడు తగిన జాగ్రత్తలుగా ఉంటూ బంధాలని పెంపొందించుకునే దిశగా ప్రయత్నం చేయాలి. విదేశీ విద్య కొరకు ప్రయత్నం చేసేవారికి, దూర ప్రయాణాలు చేసేవారికి కూడా చాలా వరకు అనుకూలమైన సమయంగానే దీన్ని మనం భావన చేయొచ్చు. అలాగే దాంతోపాటుగా వృత్తిపరంగా కూడా, అంటే ఏదైనా వృత్తిపరంగా నూతన మార్పుల కొరకు చేసే ప్రయత్నాలలో మిశ్రమ ఫలితాలకు అవకాశం కనబడుతుంది. కర్కాటక రాశి. ఇక కర్కాటక రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశి వాళ్ళ విషయంలో మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవాలి.
అనవసరమైన ఆలోచనలని అధిగమించాలి. శ్రమతో అనుకున్న పనులు సాధించడానికి కృషి చేసిన ముఖ్యమైన పనులలో కొంత తాత్కాలిక వాయిదాలు ఘర్షణకి అవకాశం ఉంటుంది కనుక ఆ విషయంలో తగిన శ్రద్ధతో ఘర్షణలను అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. కమ్యూనికేషన్ అనుకూలంగానే ఉంటుంది. టెక్నికల్గా ఆలోచించే విధానం అనుకూలంగానే ఉంటుంది. అయినప్పటికీ వీలైనంత వరకు గృహంలో సభ్యులు, ముఖ్యంగా మీ యొక్క భాగస్వామి ఆర్థిక విషయాలు, వాటి విషయంలో మాత్రం కొంత రిస్ట్రిక్షన్, అంటే ఆశించిన స్థాయిలో ఆర్థిక అభివృద్ధి కావచ్చు, కుటుంబ సభ్యులతో మీకుండే వాతావరణం కావచ్చు, కొంత ఘర్షణలకు అవకాశం ఉంటుంది. పన్ను కంటి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆర్థిక సంబంధమైన విషయాల్లో తగిన శ్రద్ధతో, అంటే అది ఆశించిన స్థాయిలో లేకపోయినా వీలైనంత వరకు మీరు ప్రశాంతతని పెంపొందించుకుంటూ తగిన విధంగా ముందుకు వెళ్ళి మెడిటేషన్ లాంటివి చేస్తూ మానసిక ఒత్తిడిని అధిగమించాలి. సింహరాశి. మైక తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? సింహరాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే సింహరాశి వారికి వ్యాపార విస్తరణ కొరకు ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ఆ నేపథ్యంలో అనేక మంది వ్యక్తులు మీకు స్నేహ సంబంధాలు అనేవి బలపడతాయి. కొత్త వ్యక్తుల యొక్క సహకారంతో మీరు దూర ప్రదేశాల్లో నూతన అవకాశాలు, నూతన పెట్టుబడులు మొదలైనవి చేయడానికి కూడా సంకల్పించడానికి అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. కానీ వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. వ్యాపారం చేసే వ్యక్తులతో కావచ్చు, జీవిత భాగస్వామితో కావచ్చు, మాటల వల్ల ఘర్షణలకి లోను కాకుండా, అంటే కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళే ప్రయత్నాలు లాంటివి చేయాలి ముఖ్యంగా. అంతేకాకుండా వారి యొక్క ఆరోగ్య విషయంలో కూడా తగిన శ్రద్ధ తీసుకోవాలి. మార్కెటింగ్ రంగంలో ఉండే వాళ్ళు అధిక శ్రమతో అనుకున్న ఫలితాలు సాధించడానికి అవకాశం అనేది కొంతవరకు కనబడుతుంది. కన్యా రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి కన్యా రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కన్యా రాశి వాళ్ళ విషయాన్ని తీసుకున్నట్లయితే కన్యా రాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ కన్యా రాశి వాళ్ళకి ఈ యొక్క వ్యక్తుల మీద, ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి ప్రయత్నం చేస్తారు. ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారంతో అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా వృత్తిపరంగా నూతన అవకాశాలు, నూతన విషయాలు వినడం, అంటే దూర ప్రదేశాల్లో నూతన అవకాశాలు, నిరుద్యోగుల ఉద్యోగ అవకాశాలు మొదలైనవి వచ్చే పరిస్థితులు లాంటివి. దానివల్ల మీకు కొంతవరకు ఒత్తిడిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. అది మార్కెటింగ్ రంగం కావచ్చు, జర్నలిజం కావచ్చు, అలాగే ఏదన్నా వాటి గవర్నమెంట్ ఉన్న వృత్తులకు సంబంధించి కావచ్చు. అధిక శ్రమతో విద్యార్థులు వాటికి సంబంధించిన విషయాల్లో ముందుకు వెళ్ళడానికి కృషి చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం, వాటికి సంబంధించిన ఆహ్వానాలు, అంటే ఇంటర్వ్యూ లాంటివి అందడం మొదలైన వాటికి అవకాశం ఉంది. కానీ వాహనాలు నడిపేవారు కావచ్చు, కుటుంబంలోని స్త్రీల ఆరోగ్య విషయంలో కావచ్చు తగిన జాగ్రత్తతో ముందుకు వెళ్ళడం, ఆర్థిక విషయాల్లో కొంతవరకు మిశ్రమ ఫలితాలకి అవకాశం ఉంది. తులారాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి తులారాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? తులారాశి వాళ్ళకి మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవడానికి ప్రయత్నాలు లాంటివి అధికంగా చేస్తారు. అలాగే మీ యొక్క సంతాన వర్గంతో కావచ్చు, మీ వ్యక్తిగత అభివృద్ధి, మీ సృజనాత్మకత మొదలైన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. ముఖ్యంగా సంతాన వర్గంతో అయినా మీ యొక్క మాటల వల్ల వారితో ఈగో ప్రాబ్లమ్స్ రాకుండా తగిన జాగ్రత్త, అంటే అహానికి సంబంధించిన ఇబ్బందులు రాకుండా, మీ ఆలోచన విధానం మీది కరెక్ట్, వారి ఆలోచన విధానం వారి విధంగా ఉన్నప్పుడు ఇద్దరి యొక్క ఆలోచనలో సంయమనం పాటించుకోవడానికి, ఇద్దరిది ఒకే విధంగా ఉండే విధానంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి కనుక ఆ విషయంలో తగిన జాగ్రత్తలతో చక్కగా చర్చలు చేసుకుంటూ, ఘర్షణలకి దూరంగా ఉంటూ, అపార్థాలు రాకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు ఎదుర్కొంటారు. వృశ్చిక రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారికి వాహన సంబంధమైన విషయాల మీద తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. కుటుంబ వాతావరణంలో కొంత ఎక్కువ స్ట్రెస్ఫుల్గా, ఒత్తిడి అనేది అధికంగా ఉండే అవకాశం అనేది ఉంటుంది. తండ్రి పెద్దలతో ఏదైనా వారితో కలిపి మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు తల్లి యొక్క ఆరోగ్య విషయంలోనూ, అలాగే తండ్రి స్థిరాస్తులు మొదలైన విషయాల్లోనూ అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. వాహనానికి సంబంధించిన విషయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. కమ్యూనికేషన్ అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారంతో మీ రంగాల్లో, మీ వృత్తిలో అభివృద్ధి కొరకు మీరు తీసుకునే నిర్ణయాలలో అధిక శ్రమతో అనుకున్న పని అనుకున్న సమయంలో చేయడానికి మీరు చేసే ప్రయత్నాల వల్ల కొంతవరకు మీకు ఇతరుల యొక్క సహకారం అనేది లభ్యమవుతుంది. ధనుస్సు రాశి. మైక ధనుస్సు రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనుస్సు రాశి వారికి ముఖ్యమైన విషయాలలో, అంటే ఏదైనా మీరు మీ యొక్క శ్రమ, ఒత్తిడి అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాల్లో అనుకున్న పని అనుకున్న సమయంలో సాధించడం, నిర్ణయ సామర్థ్యం
అలాగే వ్యక్తుల యొక్క సహకారం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా పెద్దల యొక్క సహకారం, ఉన్నత స్థాయి వ్యక్తులు, పలుకుబడి కలిగిన వ్యక్తులు, కుటుంబంలో మీ యొక్క పై వ్యక్తులు అంటే మీ యొక్క తండ్రి గారు మొదలైన వారి యొక్క సహకారం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మీకు ధైర్య సాహసాలు పెరుగుతాయి, నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది. అయినప్పటికీ కూడా వ్యాపార వ్యవహారాల్లో కావచ్చు, జీవిత భాగస్వామితో కావచ్చు, వీలైనంత వరకు మాటల వల్ల తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయాలు, అంతేకాకుండా ముఖ్యంగా లోన్లకు సంబంధించిన విషయాలు కూడా చాలా వరకు అవి సమసిపోవడం, అలాగే విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో కూడా ఆగుతూ వచ్చిన విషయాలు కొంతవరకు ముందుకు వెళ్ళే అవకాశం, వీటికి సంబంధించిన ధనం ఖర్చు అవ్వడం మొదలైన వాటికి అవకాశం ఉంది. మకర రాశి. మైక తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? మకర రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు, నూతన నిర్ణయాలు తీసుకుంటారు, కుటుంబ వాతావరణం కొంతవరకు అనుకూలంగానే ఉంటుంది. ఉన్నప్పటికీ కూడా వీలైనంత వరకు మీ యొక్క సంతాన వర్గం యొక్క అభివృద్ధి కావచ్చు, వారి యొక్క ఆలోచనలు, వారికి వృత్తిపరమైన అభివృద్ధి కూడా మీ యొక్క వృత్తిపరమైన అభివృద్ధి కూడా మీకు కొంతవరకు ప్రశాంతత ఇచ్చే అవకాశం లాంటిది కనబడుతుంది. మీ ఆరోగ్యం, మీ ఆలోచనలు, వృత్తిపరమైన అభివృద్ధి, సంతాన వర్గం యొక్క అభివృద్ధి, అలాగే వ్యాపార వ్యవహారాలు మొదలైన వాటి గురించి, వాటికి సంబంధించిన ఆర్థిక విషయాలు, వాటి విషయంలో మీరు తీసుకునే నిర్ణయాలు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో మీ ఇన్లాస్కి సంబంధించి అంటే మీ భాగస్వామి యొక్క తల్లిదండ్రులకు సంబంధించిన విషయాలు, వారి యొక్క కుటుంబ వ్యవహారాల్లో వారికి సహకరించే విషయాల్లో కావచ్చు, లేకపోతే మీరు ఉన్నత స్థాయి వ్యక్తుల దగ్గర నుంచి తీసుకునే సహకారం విషయంలోనూ వీళ్ళంతవరకు అహానికి సంబంధించి ఈగో ప్రాబ్లమ్స్ రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెడుతూ, మాటల వల్ల, పౌరుషం వల్ల ఇతరులకు అది వేరే విధంగా ధ్వనించకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెడుతూ మంచిగా అనుకున్న ఫలితాలు సాధించగలుగుతారు. కుంభరాశి. మైక తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? కుంభరాశి వారికి మీ మీద మీకు నమ్మకం చాలా పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇమ్యూనిటీ పవర్ని పెంపొందించుకునే దిశగా కృషి చేయాలి. కొత్త ఆలోచనలతో ముందుకు పెడతారు. తల్లిదండ్రుల యొక్క సహకారం బాగుంటుంది. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. భాగస్వామి వ్యవహారాల్లో కావచ్చు, జీవిత భాగస్వామితో కావచ్చు, అలాగే సంఘంలో ఉన్నత స్థాయి వ్యక్తులతో కావచ్చు కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. అలాగే మీ వ్యాపార విస్తరణ కొరకు కూడా ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యంగా మార్కెటింగ్ రంగంలో ఉండేవాళ్ళు, కళారంగంలో ఉండేవాళ్ళు, ఏదైనా తమ ఓన్ బిజినెస్తో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేసేవారు కూడా అధిక శాతం కృషి చేస్తారు. ఆ విషయంలో మీ సమయస్ఫూర్తిని ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఆరోగ్య విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. మీనరాశి. మైక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? మీన రాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకుంటే మీన రాశి వారికి అధిక శాతం ఈ యొక్క సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు, అలాగే నూతన పెట్టుబడుల కొరకు, దీర్ఘకాలిక పెట్టుబడుల కొరకు ఆలోచనలు అధికం చేయడం, ఆకస్మికమైన ఖర్చులు, ముఖ్యంగా మీ యొక్క భాగస్వామి యొక్క ఆరోగ్యం, భాతృవర్గంతో మీ యొక్క నిర్ణయాలు, మీ యొక్క చర్చలు, అన్ని విషయాల్లో కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అనవసరమైన వ్యయాల్ని నియంత్రించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆకస్మికమైన ప్రయాణాల్లో, ప్రయాణాల వల్ల ఇబ్బందులు మొదలైనవి ఏర్పడే అవకాశం ఉంటుంది కనుక ప్రయాణాల సౌకర్యాల విషయంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. మీ వ్యక్తిగత ఆరోగ్య విషయంలోనూ, మీ ఆలోచనల్లోనూ తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ముఖ్యమైన విషయాల్లో వాయిదాలు వేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి కొన్ని అవకాశాలను కూడా కోల్పోయే పరిస్థితులు ఉంటాయి కనుక ఏదైనా విషయం వస్తే దాన్ని చక్కగా ఆలోచించి అప్పుడు ఆ నిర్ణయంతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అమైక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? మేషరాశి నుంచి మీనరాశి ప్రతివారు తమతో వ్యక్తిగత దైవం ప్రార్థించుకుని ముందుకు వెళ్ళడం విధానం అయితే దాంతోపాటుగా మీ సమయము, అవకాశము అన్నీ ఉన్నట్లయితే ప్రతిరోజులాగే ఈరోజు చెప్పుకునే గోచార ఫలితాల్లో స్వల్ప సమస్యలను ఎదుర్కోవడానికి ఈ రోజున తప్పనిసరిగా మీరు మీ యొక్క నరసింహస్వామికి సంబంధించిన శ్లోకాలు కానీ, అష్టకాలు కానీ, అష్టోత్తరాలు కానీ, నామాలు కానీ మొదలైనవి జపించడం, అలాగే అవకాశం ఉన్నట్లయితే ఆ యొక్క దేవాలయ సందర్శన కూడా చేసుకుంటే అవకాశం ఉన్నట్లయితే చేసుకోవడం, లేకపోతే ఇవన్నీ చేసుకోలేకపోయినా విన్నా కూడా అది కూడా చాలా వరకు మంచి ఫలితాలను ఇస్తుంది కనుక వీటి వల్ల ఆధ్యాత్మిక వృద్ధి, ప్రతికూలతల్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళే శక్తి, గోచారంలో ఎదురయ్యే స్వల్ప సమస్యలని ఎదుర్కొనే, ప్రతికూలతలను ఎదుర్కొనే పరిస్థితి మొదలైన వాటికి అవకాశం ఉన్నట్లుగా మనం భావన చేయొచ్చు. నమస్కారం. మరి వీక్షించారుగా, ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.